హలో అండి, వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ వింటర్ స్పెషల్ ఇంకొక సూప్ నేను చూపిస్తున్నానండి. ఆడవాళ్ళకి మేల్ చేసే బోన్స్ కండి, బోన్ స్ట్రెంగ్త్కి చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దానికి ముందుగా కాళ్ళు తీసుకున్నానండి, గొర్రె కాళ్ళు. మనకి బయట మటన్ షాప్లోనే దొరుకుతాయి కదండి ఇవి. అవి అనమాట. వాళ్ళు చక్కగా వాటిని కాల్చి ఇస్తారు మనకి. అవి తెచ్చుకొని మనం వాటిని శుభ్రంగా కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ వల్ల మినిమం హాఫ్ అన్ అవర్ నీళ్ళల్లో నానబెట్టేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసేయండి. ఆ కాళ్ళన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం నూనె కూడా ఎక్కువ పట్టదండి, వేసేసి చక్కగా కలిపేసుకుందాం. అన్నీ వేసేయాలండి ఇప్పుడే. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి వేసేసేయండి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను, సూప్స్ కదండి, కళ్ళుప్పు వేసుకోవచ్చు. అన్నీ దాని కారం, ఉప్పు అన్నీ వేసేసేయండి. ఈ 5 స్పైసెస్ వేసేసి కలిపేయండి. ఇది సూప్ అండి, ఇది కూర కాదు, సూప్. కూర వేరు, సూప్ వేరు. అన్నీ వేసేసుకొని చక్కగా ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోండి. చక్కగా తిప్పేసి కలిపేసుకొని వాటిని ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది కూడాను చాలా త్వరగా అయిపోతుంది, మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఈ చలికాలంలో తాగొచ్చండి. ఇది మనం మిగతా కాలంలో కూడా తాగొచ్చు కొంచెము, కాకపోతే కొంచెం వేడి చేస్తుంది అంతేను. దానికి తగ్గట్టు మనం మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది. చలికాలంలో మట్టుకండి ఇది చక్కగా ఉంటుంది. చలికి కూడా మనకి బోన్స్ నొప్పి వస్తాయి కదండి, ఆ చేతులకి కాళ్ళకి, దానికోసం అనమాట. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. అన్నీ దీనికి సపరేట్గా తాలింపు వేయని అవసరం లేదండి, అన్నీ కలిపి పెట్టేసుకోవటమే అనమాట ఒకేసారి. చూడండి, నూనె కూడా నేను ఇంత ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆ బోన్స్లో ఉన్న మ్యారోనీలో ఉన్న ఆ ఫ్యాట్ దిగుతుందనమాట అందులో, ఆ సూప్లో. అందుకని మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ కూడా మనం ఎక్కువ అస్సలు వేయని అవసరమే లేదు. అది కూడా అలా కలిపేసుకొని చక్కగా దాంట్లో సరిపడ్డ నీళ్లు పోసుకోండి. ఇంకా బాగానే పడతాయండి. ముందు మనం కొన్ని నీళ్ళు పోసుకుందాము, దాని తర్వాత మళ్ళీ కొన్ని పోసుకోవచ్చు. ఇదిగోండి, ఒక గ్లాసు, 2 గ్లాసెస్. అవి మునగలేదు కదండి, ఇంకో గ్లాస్ కూడా పోయండి నీళ్ళు. పోసేసి చూడండి, కలిపి చూడండి. ఆ నీళ్ళు సరిపోవు కదండి ఉడకటానికి, అందుకని ఇంకో గ్లాస్ కూడా పోద్దాం. మనం ఎన్ని కాళ్ళు తీసుకున్నామో దాన్ని బట్టి పోసుకోవాలండి నీళ్ళు, ఆ క్వాంటిటీ. అది కానీ మునగలేదు కదా, అదిగోండి ఇంకో గ్లాస్ కూడా పోసేసరికి మునిగినాయి. ఇంక ఇప్పుడు కుక్కర్ పెట్టేసేయండి. కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 7-8 విజిల్స్ రావాలండి దీనికి. ఖచ్చితంగా 7-8 విజిల్స్ రావాలి. దాని తర్వాత సిమ్లో పెట్టి ఒక విజిల్ రానివ్వండి. అంతే, చక్కగా అవన్నీ అందులో ఉన్న సారం అంతా దిగుతుందన్నమాట సూప్లోకి. ఎంతో టేస్టీగా ఉంటుంది సూప్, బోన్ సూప్. మరి నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా ఆ బోన్ స్ట్రెంగ్త్కి మనకి ఇంకా కాల్షియం, D3 మనం ట్యాబ్లెట్స్ వేసుకోక్కర్లేదు. ఇది తింటే చాలండి. ఇది రోజు తిన్నామంటే మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. చూడండి, విజిల్స్ వచ్చేసినాయి కదా. మరి ముఖ్యంగా చలికాలం అండి, మనకి చేతులు కాళ్ళు నొప్పులు వస్తుంటాయి కదా, పొద్దున్న లెగ్గానే కూడా మన బాడీ స్ట్రెచ్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఇది అసలు ఎంతో మంచిదండి, నొప్పులు ఉన్న వాళ్ళకి. ఈ మధ్య జ్వరాలు వచ్చి కూడా బాడీ పెయిన్స్ వస్తున్నాయి కదా, చేతులు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అలాంటప్పుడు కూడా మనం రోజు బోన్ సూప్ తీసుకుంటే, మామూలు మటన్ బోన్స్ తీసుకోవచ్చండి ఒట్టివి, ఇలా కాళ్ళు తీసుకొని కూడా మనం సూప్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా సరే మనం ఏ సూప్ అయినా సరే, వెజిటేరియన్స్కి అయితే వెజిటేబుల్ సూప్స్ నేను చూపిస్తున్నాను, అవి కూడా చూసేయండి. ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్. మీకు అన్ని వింటర్లో ఉన్న డైట్ అవన్నీ నేను చూపిస్తాను మీకు. అదిగోండి, ఇప్పుడు విజిల్స్ అయిపోయినాయి, తీసేసాను. చూసారా ఎంత చక్కగా ఉబ్బిపోయినాయో. అవి అట్లా ఉబ్బినాయి అని అంటే చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అని అనమాట అండి. ఆ మ్యారోలో ఉన్న ఆ మ్యారో కూడా వచ్చేస్తుంది బయటికి, ఆ బోన్స్లో ఉన్న మ్యారో కూడా వచ్చేస్తుంది, ఆ ఫ్యాట్ అంతా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఆయిల్ చూసారా ఎంత తేలిందో పైన, అదంతా ఫ్యాట్ అదనమాట. ఆ బోన్స్లో ఉన్న ఆ ఫ్యాట్ అంతా వచ్చేస్తుంది చక్కగా, ఆ మ్యారోలో ఉన్న మ్యారో కూడా వచ్చేస్తుంది అనమాట బయటికి. అదిగోండి, చూసారా. ఇప్పుడు మనకి గ్రేవీ తగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇంకొంచెం వేయాల్సిన మసాలాలు ఉన్నాయి. మనం ముందే వేసి కుక్కర్ పెట్టేసాం కాబట్టి కొంచెం ఆ సూప్ అన్నది కొంచెం చప్పపడుతుంది. అందుకని మనం చూసుకుంటూ దానిలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. వేసినవే వేద్దాము, ఇంకా కొత్తవి కూడా వేద్దాము. చూడండి ఒకసారి. అదిగోండి, కొంచెం తెరులుతూ ఉంది కదా. మళ్ళీ మూత తీసి, కుక్కర్లో మనం ఏది పెట్టినా కానండి, మళ్ళీ మనం మూత తీసేసి, కుక్కర్ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి పొయ్యి మీద తెల్లనివ్వాలండి. అది ఏ కర్రీ అయినా సరే అంతే. మళ్ళీ కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను, అందులో కొంచెం కొత్తిమీర వేయండి. కొంచెం ఒక బాయిల్ రావాలి మళ్ళీ ఆ కూర.
ఆ సూప్. అప్పుడు ఆ బాయిల్ వస్తేనే అది మనకి ఆ టేస్టీగా ఉంటుందన్నమాట. అది అదిగోండి, ఈజీగా అయిపోయింది కదండి. ఎంత ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు మనం ఏదైనా సరే. అదిగోండి, కొంచెం పెప్పర్ వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకోండి. నేను ఇందాక కొంచెమే వేసాను పెప్పర్, మళ్ళీ ఇప్పుడు వేసుకోండి. ఎందుకంటే నీళ్లు పోసిన తర్వాత కుక్కర్లో ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత మనం లాస్ట్లో చూసుకుంటాం కదండి, టేస్ట్ అది సరిపోవాలి కదా, అందుకని కొంచెం పెప్పర్ వేసుకోండి. ఆ దగ్గు జలుబులు ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోతాయండి దీంతో. ఈ సూప్ తాగితే కొంచెం సోర్ థ్రోట్ అవుతుంది కదా చలికాలంలో, అలాంటప్పుడు కూడా మనం ఈ సూప్ తాగాలి. ఒక 2 రోజులు మీరు తాగారంటే చాలండి, తగ్గిపోతుంది. అదిగోండి, ఇప్పుడు తెరిలింది కదా చక్కగా. ఇప్పుడు నేను కొత్తిమీర వేసాను, ఇందాక పుదీనా వేయలేదు. జలుబు దగ్గు ఉన్న వాళ్ళు పుదీనా వేసుకోండి, లేకపోయినా వేసుకోవచ్చు, ఆ ఫ్లేవరే వేరు. జలుబు దగ్గు ఉన్న వాళ్ళు మటు కొంచెం ఎక్కువ వేసుకోండి పుదీనా అన్నది. చలికాలం కదండి, పిల్లలకి కూడా ఎంత బాగుంటుంది. ఆ పుదీనా అన్నది కొంచెం సోర్ థ్రోట్ని తీసేస్తుంది కదా, ఆ మింట్ ఫ్లేవర్. అవి వేసేసుకోండి. అది కూడా అది కొంచెం చక్కగా తెరులుతుంది కదండి, అలా అన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా దిగుతాయి మనకి, అన్నీ ఈవెన్గా. ఆ స్పైసెస్ ఏదైతే వేసామో మనము అన్నీ చూసారా, పుదీనా అంత వేసేసుకోండి, కట్ చేసి వేసుకోండి సన్నగా, లేకపోతే అలా కూడా వేసేసుకొని తినేయచ్చు. మనం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మిక్సీలో ఒక తిప్పేసి వేసేయండి పుదీనా, అప్పుడు వాళ్ళకి నోటికి తగలకుండా ఉంటుంది పిల్లలు. అది తీసి పక్కన పెట్టకుండా దాంతోపాటు మనం తినేయచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు లీవ్సే వేసేసాను, అలానే ఆకులు వేసేసాను, అవి మెత్తగా అయిపోతాయిలేండి. ఇప్పుడు అవన్నీ ఆ పుదీనా ఫ్లేవర్ కూడా అందులోకి సూప్లో దిగాలి అని అంటే ఇంకొంచెం సేపు తెల్లనివ్వండి దాన్ని. తెల్లిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది సూప్. ఇప్పుడు నీళ్ళగా ఉంది కదా, చిక్కపడుతుంది. ఈ స్టేజ్లో ఇప్పుడు ఉప్పు కారాలు అది ఆ పెప్పర్ ఆ ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ సరిపోయినాయేమో ఒకసారి టేస్ట్ చూడండి. ఖచ్చితంగా సర్వ్ చేసే ముందు టేస్ట్ మటుకు ఖచ్చితంగా చూడాలండి. టేస్ట్ చూడకుండా మటుకు సర్వ్ చేయకండి, ఎందుకంటే ఆ సూప్ బాగోకపోతే మళ్ళీ తాగలేరు కదా, అందుకని. ఇది ఒట్టిది తాగుతాం కాబట్టి దాన్ని టేస్ట్ చూసే చేయండి, సర్వ్ చేయండి. అదిగోండి, అలా తెల్లింది కదా చూసారా, పుదీనా ఆకులు కూడా చక్కగా మెత్తబడిపోయినాయి. ఇంకా ఇప్పుడు అయిపోయింది చూసారా, ఆ కన్సిస్టెన్సీకి రావాలంటే థిక్గా అయిపోయింది అనమాట కొంచెం ఆ సూప్. ఇప్పుడు చక్కగా డిష్ అవుట్ చేసేసుకోండి. ఒక డిష్లో వేడిగా ఉన్నప్పుడే తాగేసేయండి, మరీ వేడి కాదు, తాగగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చక్కగా తాగేసేయండి. అదిగోండి, ఎంతో హెల్దీ సూప్ అండి ఇది. దీనికి మించిన సూప్ లేదండి బోన్స్కి. ఇంకా పర్ఫెక్ట్ బోన్స్ చక్కగా ఉండాలి అని అంటే ఇంకా కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తే కూడా తగ్గిపోతాయండి ఇది కనుక తాగితే. ఈ బోన్స్ కనుక తాగితే ఏజ్తో నిమిత్తం లేదండి, ఒక 40 to 80 years 90 years వాళ్ళు కూడా తాగేయచ్చు చక్కగా, నొప్పులు ఉన్నవాళ్ళు. అలా అని పిల్లలకి కాదండి, పిల్లలకి కూడా పెట్టండి. ఇవాళ రేపు అందరూ వీక్గానే ఉంటున్నారు కదండి, పిల్లలకి కూడా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా ఇది మంచిదే. అందరం తాగుదాం చేసుకొని, చాలా ఈజీ డిష్ కదా. అదిగోండి, చక్కగా డిష్ అవుట్ చేసేసుకొని తాగేసి, అందులో నేను బ్రౌన్ బ్రెడ్ వేసాను, బ్రౌన్ బ్రెడ్ వేసుకోండి. లేదా అంటే ఇష్టం లేని వాళ్ళు చపాతీ చేసుకొని వేసుకొని తినేయచ్చు. లేదా అసలు ఏమీ వద్దు అనుకున్న వాళ్ళు ఒట్టి సూప్ కూడా తాగేసేయచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.